హాఫ్ వే టు వన్ వివిఆర్ అదేనండి వేద విహాన్ రెడ్డి. చూస్తుండగానే మా బాబుకి అప్పుడే 6 months కంప్లీట్ అయిపోయాయి. అస్సలు నమ్మలేకపోతున్నాను, కానీ చాలా హ్యాపీగా ఉంది. మా వాడు పెద్దోడు అయిపోతున్నాడు. సో ఈ హ్యాపీ మూమెంట్ని ఒక చిన్న ఈవెంట్గా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఆ సెలబ్రేషన్స్ని ఇప్పుడు మీరు చూసేయండి. ఫస్ట్ అయితే కేక్ అండ్ కొంచెం డెకరేషన్ అయితే చేసాం. సో ఆ డెకరేషన్ కేక్ని ఫస్ట్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసాం. దాని తర్వాత బాబుని కూర్చోబెట్టి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ని క్యాప్చర్ చేసాం. యాక్చువల్గా అయితే ఇది బాబుకి నిద్ర టైం అండి. సో అసలు కోఆపరేట్ చేయలేకపోతున్నారు. కానీ ఏదో ఆ లైటింగ్స్ అండ్ ఆ కొన్ని కలర్ఫుల్ చూసేసరికి కొంచెం డైవర్ట్ అయిపోయాడు. అందుకోసమని త్వరగా ఈ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసి బాబుని బజ్జో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాం. సో స్టార్ట్ చేసేసాం. బాబు ఇన్నర్ ఫీలింగ్ అండి. నాకు నిద్ర వస్తుంటే మీరేంటో, మీ లైటింగ్స్ ఏంటో, ఆఫ్ చేయడాలేంటో, ఆన్ చేయడాలేంటో అన్నట్టు చూస్తున్నాడు. సో అందుకోసమని ఫాస్ట్గా వాళ్ళ నాన్న అయితే కేక్ కట్ చేయించాడు. కేక్ కట్ చేయించిన తర్వాత మళ్ళీ నైఫ్ కావాలి అని ఏడుస్తున్నాడు. సో అందుకే మళ్ళీ నేను నైఫ్ తీసుకొని ఇంకోసారి అయితే కేక్ కట్ చేయించాను. ఇంకా చాలే నోట్లో పెట్టుకుంటామని చెప్పి వాళ్ళ నాన్న కత్తి అయితే తీసుకున్నాడు. ఇంకా ఈవెంట్కి వచ్చిన వాళ్ళు బాబుకి అయితే గిఫ్ట్స్ ఇచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. సో అవి చూసేయండి. ఇక్కడైతే బాబుకి వాళ్ళ మేనమామ సిల్వర్ చైన్ గిఫ్ట్ ఇస్తున్నాడండి. వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ మంత్ నుంచి 6 months వరకు ప్రతి మంత్ ఏదో గిఫ్ట్ మనీ ఇస్తూనే ఉంటారు. సో ఇక్కడ అయితే అమ్మమ్మ మనీ ఇస్తుంటే నవ్వుతున్నాడండి. సో అందరూ అంటున్నారు, మేము ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కూడా ఏం రియాక్షన్ లేదు, మనీ ఇస్తున్న నవ్వుతున్నాడు అని చెప్పి. సో అది వాడికి అలవాటు అయిపోయింది అనమాట. దాని తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో బాబు పిక్స్కి కోఆపరేట్ చేయలేదని చెప్పాను కదా. సో అందుకని ఇప్పుడు కొంచెం మరీ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యాడు అండ్ కోఆపరేట్ కూడా చేస్తున్నాడు. అందుకోసమనే మేము ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని పిక్స్ తీసుకున్నాం, అలానే వీడియోస్ తీసుకున్నాం అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాబుకి 6 months కంప్లీట్ అయిపోయాయి కాబట్టి బాబుకి సాలిడ్స్ అనేటివి స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది నేను డాక్టర్స్ నుంచి అండ్ మా ఎల్డర్స్ నుంచి కొన్ని సజెషన్స్ అనేటివి తెలుసుకున్నాను యాజ్ ఎ న్యూ మామ్గా. సో నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని న్యూ మామ్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ మన ఛానల్లో ఈ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. నేను బాబుకి ఎలాంటి ఫుడ్ ఇవ్వబోతున్నాను అండ్ ఆ ఫుడ్ ఇవ్వడానికి నేను కొన్న ప్రోడక్ట్స్, వాటి రివ్యూస్, ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఎవరైనా న్యూ మామ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన న్యూ మామ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. అలాగే బాబుకి 6 months ఎలా కంప్లీట్ అయిపోయాయో నాకు కూడా లీవ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయండి. సో ఖచ్చితంగా నేను డ్యూటీలో అయితే ఇంకా జాయిన్ అవ్వబోతున్నాను. యాజ్ ఎ న్యూ మామ్గా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాను ఆ వీడియోస్ అన్నిటినీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఈ చిన్ని అండ్ క్యూట్ ఈవెంట్ని అయితే మా చిన్ని ఫ్యామిలీ పిక్తో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.